10 ఏళ్ల పాటు ఆ పార్టీకి పోటీనే లేదు. అన్ని పదవుల్లో జెండా పాతింది. అన్ని పీఠాలు కైవసం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ వైభవం అంతా గత కీర్తిలా మిగిలిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్న గులాబీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేయబోతోంది? పార్టీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లు ప్రతిపక్షాలకు వేలు పెట్టే అవకాశం లేకుండా చేసింది. అన్ని పదవులు తన ఖాతాలో వేసుకుంది. ఇందూరు గడ్డపై బ్రేకులు లేనట్లు దూసుకుపోయింది కారు పార్టీ. జిల్లాలో కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ ఇలా అన్నిట్లో బీఆర్ఎస్ పార్టీనే గద్దెనెక్కింది. స్ట్రాంగ్ క్యాడర్ ని తయారు చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. 10 ఏళ్ల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9కి 9 అసెంబ్లీ స్థానాలను కారు పార్టీ ఖాతాలోనే ఉండేవి. ప్రస్తుతం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో కొంత క్యాడర్ పక్క పార్టీల వైపు వెళ్లింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. ఏడాది కాలంలో నైరాశ్యంలో మునిగిపోయాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఈ పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో గత దశాబ్ద కాలంలో భీంగల్, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలు, నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరింది. అంత పట్టున్న నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీకి ఎప్పుడో సవాలుగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. కానీ గులాబీ పార్టీలో ఆ సందడి కనిపించకుండా పోయిందంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు క్యాడర్లో జోష్ నింపలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పవర్లో ఉండగా పెత్తనం చెలాయించిన లీడర్లు పార్టీ క్యాడర్ని పట్టించుకోవడం లేదంటున్నారు. గతంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గులాబీ పార్టీకి మెజారిటీ లేకున్నా మిత్రపక్షాల మద్దతుతో మేయర్ సీటును కైవసం చేసుకుంది. 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ 60 డివిజన్లలో కేవలం 13 డివిజన్లలోనే గెలిచింది. అయినా మేయర్ పీఠం దక్కించుకుంది. కానీ ఇప్పుడు ఆ సీటు దక్కించుకోవడం కష్టమేనన్నట్లున్నాయి పరిణామాలు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా వారిని నడిపించాల్సిన లీడర్లు అంటీముట్టనట్లుంటున్నారన్న ప్రచారం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని నియోజకవర్గాల వైపు ఇన్ఛార్జీలు కన్నెత్తి కూడా చూడడం లేదంటున్నారు. నియోజకవర్గాల్లో కారు స్టీరింగ్ పట్టాల్సిన వారు హైదరాబాద్కే పరిమితమవుతున్నారట. మరి ఈ కష్టకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ ఏ వ్యూహంతో ముందుకెళుతుంది? ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఎలా సిద్ధం చేస్తుందనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఓ పక్క లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర పడుతున్నా దానికి ఏమాత్రం సన్నద్ధమైన సంకేతాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కారు పార్టీ రోడ్డెక్కుతుందా? దాని ప్రయాణం ఎలా ఉండబోతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.